పంజాబ్లో కొత్త డీజీపీ వచ్చారు. వాస్తవంగా ఇదివరకు ప్రధానమంత్రి వెళ్తే కూడా సెక్యూరిటీ కల్పించకుండా ఆయన ప్రాణాలకు ముప్పు వచ్చేలా పాకిస్తాన్కి సంబంధించినటువంటి మిస్సైల్ రేంజ్లో ఆయన నుంచోబెట్టి ఓ 10 మంది ఉద్యమకారులతో డ్రామా ఆడించింది చూసాం. అలాంటి స్థాయికి అక్కడ దిగజార్చింది నాడు కాంగ్రెస్. ఆ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ అదే తరహా కథలు నడుపుతున్నటువంటి సిచ్యుయేషన్. అయితే ఇప్పుడు ఏమైందో తెలియదు. డ్రగ్స్ మాఫియా వ్యవహారాలే కావచ్చు, లేదా సుప్రీంకోర్టు ఆగ్రహమే కావచ్చు, లేదంటే ఈ మధ్యన క్రమంగా ప్రజాగ్రహం పెరుగుతోందని కావచ్చు, పోలీసులకు పూర్తి పవర్స్ ఇచ్చినట్టున్నారు. డీజీపీ యాదవ్ గారు కీలకమైనటువంటి అడుగులు వేశారు. ఏకంగా 55 మంది పోలీసుల్ని ఉద్యోగంలో నుండి సస్పెన్షన్ కాదు తొలగించేశారు ఉద్యోగం నుండి. కానిస్టేబుల్ స్థాయి నుండి సర్కిల్ ఇన్స్పెక్టర్ స్థాయి వరకు అవినీతి కార్యకలాపాలు, డ్రగ్స్ లాంటి వాటిట్లలో పోలీసులే ప్రముఖ పాత్ర పోషిస్తున్నారన్న దాని మీద దర్యాప్తు చేసి యాక్షన్ తీసుకున్నారు. తద్వారా మిగతా వాళ్ళని భయపెట్టడం, దారికి తేవడం సాధ్యమా కాదా భవిష్యత్తు చూడాలి.